ఈ సమయం ముందు కీర్తన గ్రంథం 94 కీర్తన గ్రంథం 14 వచనంలో, యెహోవా తన ప్రజలకు ఎడబాయువాడు కాడు, తన స్వాస్యమును విడనాడువాడు కాడు. చూడండి, మనం అనుకున్నాం మనకున్నటువంటి పరిస్థితులను బట్టి దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా, మనకున్నటువంటి పరిస్థితులు, జిగటగల దొంగ ఊబి, బాధలు, ఇరుకులు, సమస్యలు, అప్పులు, అనారోగ్యం, ఒక్కో పరిస్థితి, క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనం అనుకుంటాం దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా అని. కానీ దేవుడు చెప్తున్నాడు, యెహోవా తన ప్రజలను ఎడబాపువాడు కాదంట, తన స్వాస్యమును విడనాడు వాడు కాదంట. తన స్వాస్యము అంటే, స్వాస్యం అంటే ఏంటి? తన స్వాస్యము. దేవుని స్తోత్రం. నిత్య స్వాస్యముగా నేను నిన్ను ఏర్పాటు చేసి ఉన్నానని ఇంకొక చోట అంటాడు దేవుడు. నిత్యము స్వాస్యం అంటే ఏంటి? నిత్యము ఉండేటువంటి సంతతి మనం. కాబట్టి దేవుని స్తుతులు ఒక్కోసారి పరీక్షలు మనకు వస్తుంది, పరీక్షలు వస్తాయి మన జీవితంలో. దేవుని స్తోత్రం. అవన్నీ కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి పిల్లలకి. 3 నెలల పరీక్ష, 6 నెలల పరీక్ష, సంవత్సరం లాస్ట్ పరీక్ష. చూడండి, ఆ పరీక్షలో జీవితంలో ఆ పరీక్ష ఉండాలి, ఉంటేనే మజా. దేవుని స్తోత్రం. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. అందుకని అంటున్నాడు, ఆ పీరియడ్లో మనం ఉన్నప్పుడు మనకు బాధ కలుగుద్ది, దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడా? లేదు, దేవుడు నిత్య స్వాస్యముగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు భయపడకు నా సహోదరి, నా సహోదరుడా, ఆయన తన ప్రజలను విడనాడేవాడే కాదంట. దేవుని స్తోత్రం. మనల్ని విడిచిపెట్టాడు, మన చెంతనే ఉంటాడు శ్రమల్లో. దేవుని స్తోత్రం. ఈ వాక్యం మీకోసమే. దేవుడు ఈ సమయమందు మీ పక్కనే ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దేవుడు ఆదరించునుగాక.